దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న వాయుగుండం క్రమేణా బలహీనపడింది. ఇది రాబోయే కొద్ది గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఇంకా ఉండొచ్చని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు, మనకి సీనియర్ ఆఫీసర్. సార్, మీరు చెప్పండి, బలహీనపడిన తర్వాత పరిస్థితి ఎలా ఉండిపోతుంది రాష్ట్రంలో? ఒకటి, నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా పరిణమించింది. వాయుగుండంగా కేంద్రీకృతమైన తర్వాత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు ఉదయానికి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకింది. అది దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉన్న గోపాల్పూర్కు దక్షిణంగా తీరాన్ని తాకింది. తదుపరి రాబోయే కొన్ని గంటలలో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా ఒక ఋతుపవన ద్రోణి ఈ ప్రాంతాల మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక మూడవ అంశం ఏంటంటే, నిన్న ఉన్న షియర్ జోన్ ఈరోజు మరికొంచెం ఉత్తర దిశకు జరిగి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 2 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. మూడవ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 4 రోజులు వారంలో 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. ఈ 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉండటంతో పాటు సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. దీనికన్నా ముఖ్యంగా ఈ వాయుగుండం దక్షిణ అంతర్గత ఒడిశా ప్రాంతం వరకు వెళ్ళి ఉండడం వలన రెయిన్ఫాల్ బెల్టు నైరుతి దిశలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా భారీ వర్షపాతాలు ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం రాబోయే 2 రోజులు ఉన్నాయి. సార్, ముఖ్యంగా వాయుగుండం ప్రభావం తగ్గినప్పటికీ కూడా షియర్ జోన్ అలాగే ఋతుపవన గాలుల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే, షియర్ జోన్ 19 డిగ్రీస్కి దాటి 20 డిగ్రీస్ ఉంది. సాధారణంగా షియర్ జోన్ యొక్క ప్రభావం 100 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దానికి దక్షిణంలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో 20 డిగ్రీలు అంటే మనకున్న ఎక్స్ట్రీమ్ నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఇచ్చాపురంకి ఇంకా పైన ఉంది కాబట్టి ఎక్కువగా షియర్ జోన్ ప్రభావం కూడా తగ్గుతుంది. కొంత ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు. ఇక గాలుల ప్రభావం ప్రస్తుతానికి క్రమేపీ క్షీణించే అవకాశం ఉంది. కానీ ఈరోజు కోస్తా తీరం వెంబడి, కోస్తా తీరం ఆవల కూడా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక 2వ రోజు ఉత్తర కోస్తా మరియు ఉత్తర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, దక్షిణ కోస్తా తీరానికి కొంచెం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు తీరానికి కొంచెం దూరంలో ఉండే పరిస్థితి ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తా తీరానికి కొంచెం దూరంలో, 5వ రోజు కూడా ఉత్తర కోస్తా తీరానికి కొంచెం దూరంలో ఈ పరిస్థితి ఉండడం వలన ముఖ్యంగా మొదటి 3 రోజులు కోస్తా తీరంకి వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులను జారీ చేయడం జరిగింది. 4-5 రోజుల్లో కోస్తా తీరానికి కొంచెం దూరంలో అయితే వెళ్ళకూడదు. ముఖ్యంగా భారీ వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టినట్టు అనుకోవచ్చు. పట్టినట్టే. కానీ ఇక ఈ 4 రోజుల వరకు, 5 రోజుల వరకు చూసినట్టయితే మొదటి రోజు మాత్రమే భారీ వర్షాలు మీకు తెలిపిన 3 జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్ష సూచన అయితే రాబోయే రోజుల్లో తగ్గభంగం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదైతే ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు మాత్రం హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఓడరేవుల్లో మాత్రం హెచ్చరికలు అలానే ఉంచారు. వీడియో జర్నలిస్టు సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.